అందరికీ దండాలండి. వాక్ అండ్ ప్లే యూట్యూబ్ ఛానల్‌కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో ఏంటంటే చెన్నైలో ఆంధ్ర వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగుతాయి? చెన్నైలో ఆంధ్ర బస్ స్టాండ్ అని ఒకటి ప్రత్యేకంగా ఉంది. అది ఎక్కడ ఉంది? ఆ ఆంధ్ర బస్ స్టాండ్‌కి వెళ్ళాలంటే ఎలా చేరుకోవాలి అని నేను మీకు చెప్పబోతున్నాను అన్నమాట. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల నుండి, తెలంగాణ నుండి, ఆంధ్ర రాష్ట్రం నుండి చాలామంది తమిళనాడుకి తీర్థయాత్రలకు వెళ్తారనమాట. అరుణాచలం అవనివ్వండి, కాంచీపురం అవనివ్వండి, లేదంటే మదురై, తిరుచి, రామేశ్వరం అవనివ్వండి, లేదంటే పళని వెళ్తూ ఉంటారు, తిరుచెందూర్ అని వెళ్తుంటారు. వెళ్ళేటప్పుడు ఒక ప్లాన్ చేసుకుని ట్రైన్‌లో టికెట్లు బుక్ చేసుకుని వెళ్తారు. వచ్చేటప్పుడు మాత్రం ఎటువంటి ప్లాన్ చేసుకోరు. ఎందుకంటే ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి మొత్తం అన్నీ చూసేసుకున్నాక వచ్చేటప్పుడు ఏదో ఒక బస్సు ఎక్కి చెన్నై వరకు వస్తారనమాట. ఏదో ఒక బస్సు ఎక్కి రాత్రిపూట జర్నీ చేసి చెన్నై వరకు వస్తారు. చెన్నై కోయంపేట బస్ స్టాండ్ వరకు వస్తారనమాట. చెన్నైలో కోయంపేట బస్ స్టాండ్ అని అదే ముఖ్యమైన బస్ స్టాండ్. దాన్నే సిఎంబిటి అని కూడా అంటారు. ఈ బస్ స్టాండ్కి వచ్చాక ఇక్కడ ఆంధ్ర బస్సులు ఎక్కడ దొరుకుతాయి, లేదంటే ప్రత్యేకంగా ఆంధ్ర బస్ స్టాండ్ అని ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి చేరుకోవాలంటే ఎలా చేరుకోవాలి అనే విషయాలే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఈ వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే చెన్నై కోయంపేట బస్ స్టాండ్ అనమాట. దీన్నే సిఎంబిటి బస్ స్టాండ్ అని కూడా అంటారు. ఎంత పెద్ద హాల్ ఉందో చూడండి. మీరు రామేశ్వరం వెళ్ళినా, అరుణాచలం వెళ్ళినా, లేదంటే కాంచీపురం, పళని ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి వచ్చేటప్పుడు మీరు చెన్నై బస్సు కనుక ఎక్కి వస్తే ఫైనల్ డెస్టినేషన్ ఇదేనమాట. ఈ బస్ స్టాండే. ఈ బస్ స్టాండ్ దగ్గర మనల్ని దింపుతారు. ఇక్కడ నుంచి మనం ఆంధ్ర ఎలా వెళ్ళాలి అనేది చూద్దాము. ఇదిగో బస్ స్టాండ్ వెనకాల ఇలా ఉంటుంది చూడండి. బ్లూ కలర్ షెడ్ వేసుకుని బస్సులు ఇక్కడ ఆగుతాయన్నమాట. మనల్ని ఇక్కడే దింపేస్తారు. బస్ స్టాండ్ వెనక భాగం అనమాట ఇది. ఇక్కడ పసుపు రంగు పోల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఉదయం సాయంత్రం ఆటో వాళ్ళ రద్దీ చాలా ఉంటుందన్నమాట. మీరు కనుక బస్సు దిగ్గానే ఆటో వాళ్ళు మిమ్మల్ని రౌండప్ చేసి, మేడం ఆంధ్ర బస్ స్టాండ్కి 500, ఆంధ్ర బస్ స్టాండ్కి 800 అని రెచ్చగొట్టేస్తూ ఉంటారనమాట మనల్ని. మీరు ఆటో వాళ్ళ మాటలు వినకండి. ముందు మీరు బస్సు దిగ్గానే బస్ స్టాండ్ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. అక్కడ చాలా బాత్రూమ్స్, వాష్రూమ్స్ ఉంటాయన్నమాట. చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఎవరు డబ్బులు అడగరు, అన్ని ఫ్రీ వాష్రూమ్సే. మీరు ఫ్రెష్ అప్ అయ్యి ముందు రెడీ అవ్వండి. అంతేగాని ఆటో వాళ్ళ మాటని వాళ్ళతో పాటు ఎక్కేస్తే 800, 500 దొబ్బేస్తూ ఉంటారనమాట. జాగ్రత్త. ముందు మీరు ఫ్రెష్ అప్ అయిపోండి. ఫ్రెష్ అప్ అయిపోయాక ఇక్కడ మీరు గమనించండి, ప్లాట్ఫామ్ 3, ప్లాట్ఫామ్ 4 అని రాసిన చూడండి. డిస్ప్లే ఎల్ఈడి డిస్ప్లే ద్వారా కనిపిస్తుంది. మీరు ప్లాట్ఫామ్ 1లోకి వెళ్ళండి అనమాట. ప్లాట్ఫామ్ 1లోకి వెళ్తే మనకి ఆంధ్ర బస్సులు దొరుకుతాయి, కానీ అరుదుగా ఉంటాయి. అక్కడ ఎంక్వైరీ కౌంటర్స్ చాలా ఉంటాయన్నమాట. ఆ విధంగా గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నారు చూడండి కండక్టర్స్, డ్రైవర్స్. వాళ్ళని అడిగినా చెప్తారు తిరుపతి, నెల్లూరు వెళ్ళే బస్సులు ఎక్కడ ఆగాలని. ఇప్పుడు మీరు చూస్తున్నది 1వ నెంబర్ ప్లాట్ఫామ్ అనమాట. ఇక్కడే మనకి తిరుపతి, నెల్లూరు బస్సులు ఆగుతూ ఉంటాయి. ఇక్కడ మీరు గమనిస్తే తమిళంలో తిరుపతి అని రాస్తుంది. మీరు గమనించవచ్చు, ఇక్కడ ఒక బోర్డు ఉందన్నమాట, తిరుపతి అని రాస్తుంది. కానీ ఇక్కడ మనకు బస్సులు అరుదుగా ఉంటాయన్నమాట. అన్ని వేళల్లో ఉండవు. వాళ్ళు ఏం చెప్తారంటే ఆంధ్ర బస్సులు ఎక్కడ ఆగుతాయంటే, ప్రస్తుతం ఆంధ్ర బస్సులు ఇక్కడ లేవు, మీరు ఆంధ్ర బస్ స్టాండ్కి వెళ్ళాలి అని చెప్తారు అనమాట. అప్పుడు ఆంధ్ర బస్ స్టాండ్కి ఎలా వెళ్ళాలి అంటే, ముందు మీరు హాల్లోకి వచ్చేయండి. ఆ బస్ స్టాండ్ హాల్ ఉంది కదా, ఆ హాల్లోకి వచ్చేసి ఆ హాల్ నుంచి బయటికి వెళ్ళడానికి 2 ఎంట్రన్స్లు ఉన్నాయన్నమాట. ఏదో ఒక ఎంట్రన్స్ ద్వారా బయటికి వచ్చేయండి. బయటికి రాగానే మనకి సిటీ బస్ స్టాండ్ కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, సిటీ బస్ స్టాండ్ అనమాట. మెయిన్ బస్ స్టాండ్, సిటీ బస్ స్టాండ్ 2 పక్కనే ఉంటాయి. పక్కనే అనే కంటే ఒకటే అని చెప్పాలన్నమాట. అంతా ఒకటే ప్రాంగణం. ఆటో వాళ్ళని అడిగితే ఏం చెప్తారంటే, సిటీ బస్ స్టాండ్ ఇక్కడ లేదు, చాలా దూరం, మీరు ఆటోలోనే రండి అని చెప్తారు. ఆటో వాళ్ళ మాటలు నమ్మి మీరు మోసపోకండి అనమాట. ఈ సిటీ బస్సు లాగే ప్రాంగణంలో మీరు తలపైకెత్తి చూస్తే ఒక మెట్రో బ్రిడ్జ్ కనిపిస్తుంది అనమాట. అక్కడ గుడారంలా ఉంది చూడండి, అదే మెట్రో స్టేషన్ అనమాట. దాన్నే మెట్రో స్టేషన్ అంటారు. కోయంపేట మెట్రో స్టేషన్ అని అంటారనమాట. మీరు ఆ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్ళి కింద చూస్తే బ్లూ కలర్ షెడ్లో ఇంకోటి కనిపిస్తుంది చూడండి, అది K11 పోలీస్ స్టేషన్ అనమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే అది K11 పోలీస్ స్టేషన్, కోయంపేట అని ఉంటుంది. దానికి ఎదురుగానే ఆవిన్ ప్యారలల్ ఉంటుంది. ఆవిన్ పాలు, బాదం పాలు ఇవన్నీ అమ్ముతారనమాట. ఇది మీరు బాగా గుర్తుంచుకోండి. ఆ పోలీస్ స్టేషన్, ఈ ఆవిన్ ప్యారలల్ గుర్తుంచుకోండి. ఈ ఆవిన్ ప్యారలల్ పక్కనే మనకి బిస్కెట్ రంగులో ఒక చిన్న కిల్లి కొట్టు లాంటిది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అది కిల్లి కొట్టు కాదు, బస్ ఎంక్వైరీ సెంటర్ అనమాట. చూడడానికి పాన్ డబ్బా షాప్ లా కనిపిస్తుంది, కానీ అది బస్ ఎంక్వైరీ సెంటర్ అనమాట. ఇక్కడే మనకు ఆంధ్ర బస్సులు ఆగుతాయి. 121 నెంబర్ బస్సులు మనకి ఆంధ్ర బస్ స్టాండ్ దగ్గర ఆగుతాయి అనమాట. ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఇదే అక్కడ ఎంక్వైరీ కౌంటర్ అనమాట. ఇక్కడే చాలామంది
మంది నుంచున్నారు చూడండి, బస్సు కోసం ఎదురు చూస్తున్నారు. ఇక్కడే మనకి ఆంధ్ర బస్ స్టాండ్ వెళ్ళే సిటీ బస్సులు ఆగుతాయి అనమాట. 121 నెంబర్ బాగా గుర్తుంచుకోండి. ఇక్కడ తెల్ల బట్టలు వేసుకుని ఇద్దరు కూర్చున్నారు చూడండి, ఎంక్వైరీ కౌంటర్ అనమాట ఇది. ఈ ఎంక్వైరీ కౌంటర్ ముందే, అంటే ఈ బిస్కెట్ కలర్ రంగులో ఉన్న ఎంక్వైరీ కౌంటర్ ముందే మనకి ఆంధ్ర బస్ స్టాండ్కి వెళ్ళే సిటీ బస్సులు ఆగుతాయి. ఇదే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆ K11 పోలీస్ స్టేషను, ఆ ఆవిన్ ప్యారలల్, ఇక్కడ బిస్కెట్ రంగులో ఉన్న ఎంక్వైరీ కౌంటర్, ఈ 3 గుర్తుంచుకుంటే మనకి ఆంధ్ర బస్ స్టాండ్కి వెళ్ళే సిటీ బస్సులు ఎక్కడ ఆగుతాయో మనకు ఈజీగా గుర్తుపెట్టేయచ్చు అనమాట. ఈ ఎంక్వైరీ కౌంటర్ దగ్గర ఆగే బస్సుల్లో 121తో ఏ నెంబర్ బస్సు వచ్చినా ఎక్కేయండి. అంటే 121A, 121M, 121B, ఇలా ఏ బస్ అయినా ఎక్కేయండి. ఆంధ్ర బస్ స్టాండ్ అంటే వాళ్ళే దింపేస్తారు. దాన్నే మాధవరం బస్ స్టాండ్ అని కూడా అంటారనమాట. ఆంధ్ర బస్ స్టాండ్ అంటారు, లేదంటే మాధవరం బస్ స్టాండ్ అని కూడా అంటారనమాట. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మీరు 121 నెంబర్ బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే 22 రూపాయలు 23 రూపాయలు ఛార్జ్ చేస్తారు డీలక్స్ బస్ అయితే. అదే ఎక్స్ప్రెస్ బస్ అయితే ఇంకొక 5 రూపాయలు తక్కువే ఉంటుంది. ఇంకా ఆర్డినరీ బస్ అయితే ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. ఏదైనా పర్వాలేదు, 121 నెంబర్ బస్ ఏది వస్తే అది ఎక్కి వెళ్ళిపోండి. మీరు 121 బస్ ఎక్కారంటే ట్రాఫిక్ లేదంటే అరగంటలో మిమ్మల్ని దింపేస్తుంది. కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే 30 గంటలో దింపుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అదే మాధవరం అనమాట. మాధవరం వచ్చేసినట్టే, ఆ బ్రిడ్జి కింద రౌండ్ సర్కిల్ వచ్చిందంటే మనం మాధవరం వచ్చేసినట్టే. ఇదిగో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఆంధ్ర బస్ స్టాండ్. మాధవరం మొఫిసియల్ బస్ టెర్మినల్ అంటారనమాట దీన్ని, MMBT. దీన్ని మాధవరం బస్ స్టాండ్ లేదంటే MMBT బస్ స్టాండ్ అని కూడా అంటారు. కానీ మీరు ఎవరైనా అడగాలి అనుకుంటే ఆంధ్ర బస్ స్టాండ్ ఎక్కడ అని మాత్రమే అడగండి. అప్పుడే మీరు చాలా వేగంగా సమాధానం దొరుకుతుంది. MMBT అంటే అందరికీ తెలియకపోవచ్చు, తమిళలో కూడా తెలియకపోవచ్చు. ఇక్కడ బస్సు వచ్చి ఆగుతుంది చూడండి బ్లూ కలర్ షెడ్ దగ్గర, అది కూడా సిటీ బస్ అనమాట. ఆ బస్ స్టాండ్ ప్రాంగణంలోనే ఇక్కడ కూడా సిటీ బస్సులు ఆగుతాయి అనమాట. మీరు సిటీ బస్ దిగి కొంచెం ముందుకు వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ చూడండి బోర్డు ఒకటి పెట్టుంది, ప్లాట్ఫామ్ నెంబర్ 3, ప్లాట్ఫామ్ నెంబర్ 2, ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని. ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మనకి నెల్లూరు, తిరుపతి వెళ్ళే బస్సులు ఆగుతాయి. చెన్నై కోయంపేట ముఖ్యమైన బస్ స్టాండ్లో ఆంధ్ర బస్సులు అన్ని సమయాల్లో దొరకవు, చాలా అరుదుగా దొరుకుతాయి అనమాట. అందుకే ఎవరినైనా అడిగితే మీరు ఆంధ్ర బస్ స్టాండే వెళ్ళండి అని సలహా ఇస్తారు. చాలామంది ఇక్కడికి వచ్చి బస్సు ఎక్కుతారనమాట. ఇక్కడ ఏం రాస్తుందంటే ప్లాట్ఫామ్ నెంబర్ 3 శ్రీకాళహస్తి, తిరుపతి, నెల్లూరు అని రాస్తుంది అనమాట. మీరు అలాగే లోపలికి వెళ్ళిపోతే మనం ఈ MMBT ఆంధ్ర బస్ స్టాండ్ చూడొచ్చు. ఇక్కడ పసుపు రంగు బస్సులు ఎక్కువగా ఆగున్నాయి చూడండి, ఇది తమిళనాడు డిపో బస్సులు అనమాట. ఇక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 3లో మనకు ఆంధ్ర బస్సులు ఎక్కువగా ఆగుతాయి అనమాట. ఇదే ప్లాట్ఫామ్ నెంబర్ 3 అనమాట. ఇక్కడే మనకి తిరుపతి, కడప, శ్రీకాళహస్తి ఇలా ఎక్కడికి వెళ్ళాలన్నా బస్సులు దొరుకుతాయి అనమాట. అయితే ఇక్కడ కూడా మనకి పగటిపూట కంటే సాయంత్రం పూట చాలా బస్సులు ఎక్కువ దొరుకుతాయి అనమాట. సాయంత్రం, ఉదయం వేళల్లో పగటిపూట కూడా ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి బోర్డులు ఉంటాయి అనమాట, చాలా స్పష్టంగా ఉంటాయి. హైదరాబాద్, శ్రీకాళహస్తి, విజయవాడ, నెల్లూరు, కడప అని మీకు బోర్డులు చూసి వెళ్ళొచ్చు. ఎంక్వైరీ కౌంటర్ కూడా ఉంటుంది. ఎంక్వైరీ కౌంటర్లో కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు అనమాట. ముఖ్యమైన బస్ స్టాండ్ కోయంపేట బస్ స్టాండ్ కంటే ఈ బస్ స్టాండ్ చాలా లుక్ చాలా బాగుంటుంది అనమాట. చాలా నీట్గా, చాలా శుభ్రంగా కూడా ఉంటుంది. అక్కడ నిరాశ్రయులు ఎక్కువ కాబట్టి అక్కడ అంత శుభ్రంగా ఉండదు. ఇక్కడ నిరాశ్రయులు తక్కువగా ఇక్కడ ఉంటారు కాబట్టి చాలా శుభ్రంగా ఉంటుంది అనమాట. ఈ బస్ స్టాండ్ చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ బోర్డులు, ఎంక్వైరీ కౌంటర్లు ఉంటాయి అనమాట. మీకు ఏమైనా సందేహం ఉంటే అడగొచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చెన్నై ముఖ్యమైన బస్ స్టాండ్ అయిన కోయంపేట బస్ స్టాండ్ నుంచి ఆంధ్ర బస్ స్టాండ్కి ఎలా రావాలి అని. ఆ 121 నెంబర్ బస్సు నెంబర్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు చాలా సునాయాసంగా వచ్చేయచ్చు అనమాట. నేను మళ్ళీ కోయంపేట బస్ స్టాండ్ వచ్చాను ఫ్రెండ్స్. కోయంపేట బస్ స్టాండ్లో K11 పోలీస్ స్టేషన్ గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా, దానికి ఎదురుగా ఆవిన్ ప్యారలల్ బ్లూ కలర్లో ఉంటుంది, అది గుర్తుపెట్టుకోమని చెప్పాను కదా. ఈసారి ఆవిన్ ప్యారలల్ వెనక పక్కన చూడండి. అంటే ఆవిన్ ప్యారలల్ పక్కన ఉన్న బిస్కెట్ రంగులో ఉన్న ఎంక్వైరీ కౌంటర్ కదా, దాని వెనక పక్కన చూడండి. వెనక పక్కన మనకు 15 ఆ నెంబర్తో బస్సులు ఆగుతాయి అనమాట. అవి ఎందుకు అంటే 15వ నెంబర్ బస్సు ఎక్కితే మీరు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళవచ్చు. ఈ కోయంపేట బస్ స్టాండ్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే 15వ నెంబర్ బస్సు ఎక్కాలన్నమాట. మీరు కనుక కోయంపేట బస్ స్టాండ్ నుంచి చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి కానీ చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి కానీ వెళ్ళాలి అనుకుంటే 15వ నెంబర్ బస్సు ఎక్కండి. అయితే ఎక్కే ముందు ఒకసారి అడగండి రైల్వే స్టేషన్కి వెళ్తాదా అని. వాళ్ళు ఓకే అంటేనే ఎక్కండి. ఎందుకంటే తిరిగి వచ్చే బస్సు నెంబర్ కూడా అక్కడే ఆగుతుంది అనమాట. 15వ నెంబరు చెన్నై సెంట్రల్ నుండి చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ నుండి తిరిగి వచ్చే బస్సు కూడా ఆ పక్కనే ఆగుతుంది. కాబట్టి మీరు ఒకసారి ఎక్కే ముందు చెన్నై సెంట్రల్ లేదంటే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ వెళ్తాదా అని అడిగి ఎక్కాలన్నమాట. అలాగే ఆవిన్ ప్యారలల్ వెనక భాగంలోనే
లోనే 27B అనే బస్సు ఆగుతుంది అనమాట. 27B అనే బస్సు ఎందుకంటే ఎగ్మోర్ వెళ్ళడానికి, ఎగ్మోర్ మాత్రమే వెళ్తుంది అనమాట. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ వెళ్ళదు, చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి మాత్రమే వెళ్తుంది. కానీ 15వ నెంబర్ బస్సు అయితే చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది, చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూశారు కదా. చెన్నైలో ఆంధ్ర బస్ స్టాండ్ ఎక్కడ ఉంటుందో, ఆంధ్ర బస్సులు ఎక్కడ ఆగుతాయో చూసారు కదా, మీకు అర్థమయ్యే ఉంటుంటుంది. ఈ వీడియో మీకు బాగా ఉపయోగపడుతుంది. ఎవరైతే తమిళనాడుకి తీర్థయాత్రలకు వెళ్తారో, పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడానికి వెళ్తారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మీకు తెలిసి ఎవరైనా తమిళనాడు పుణ్యక్షేత్రాలు చూడడానికి వెళ్తుంటే వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్, నేను ఈ వీడియోని ఇంకా చాలా స్పష్టంగా తీద్దాం అనుకున్నాను. కెమెరా పట్టుకుని అక్కడ కోయంపేట బస్ స్టాండ్లో షూట్ చేస్తుంటే చాలా మంది తిడుతున్నారు, కొన్ని వీడియోలు కొన్ని డిలీట్ చేసేశారు. ఆ 121 నెంబర్ బస్సుని వచ్చినప్పుడు నేను కెమెరా పెట్టి జూమ్ చేసి ఆ డిస్ప్లే మీద 121 అనే నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్ జూమ్ చేసి షూట్ చేస్తే ఎదురుగా కూర్చున్న అమ్మాయి వచ్చి నాతో బలవంతంగా వీడియో డిలీట్ చేయించింది అనమాట. నన్ను ఎందుకు షూట్ చేస్తున్నామని 4-5 సార్లు ఇలాగే వీడియోలు డిలీట్ చేశాను అనమాట. నాకు ఈ కుదిరినంత వరకు షూట్ చేసి చూపించాను, మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటున్నాను. కొంచెం పోలీసులతో కూడా చాలా ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్ వీడియో షూట్ చేస్తుంటే. ఓకే, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే వాక్ అండ్ ప్లే ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ధన్యవాదాలు.